తెలంగాణలో అమిత్ షా ఎన్నికల ప్రచారం షెడ్యూల్ అర్ధంతరంగా రద్దయింది. ప్రధానితో షా అత్యవసరంగా భేటీ అయ్యారు. మరోవైపు ఏపీలో అమిత్ షా పర్యటన యథావిధిగా ఉంటుంది. నరసరావుపేటలో బీజేపీ నేతలు నిర్వహించనున్న భారీ సభకు షా హాజరు కానున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, అమిత్ షా టూర్ రద్దుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎందుకు రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది? వరప్రసాద్, ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన ఉన్నది. 4 బహిరంగ సభలను కూడా అక్కడ తెలంగాణలో 2 బహిరంగ సభల్ని, అదేవిధంగా ఆంధ్రలో 2 బహిరంగ సభల్ని ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు. ఈ రోజు ఉదయం తెలంగాణలో, సాయంత్రం ఆంధ్రలో ఆయన బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ రోజు ఉదయం ఆయన అహ్మదాబాద్ నుంచి వెళ్ళి బయలుదేరి తెలంగాణ బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోవాల్సి ఉంది. అక్కడి నుంచి వెళ్ళి కరీంనగర్, అదేవిధంగా వరంగల్ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత నరసరావుపేట, విశాఖపట్నం బహిరంగ సభలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే ఏదైతే షెడ్యూల్ ప్రకారం అమిత్ షా ఈ రోజు మార్నింగ్ రావాల్సి ఉన్నప్పటికీ కూడా అత్యవసరంగా ప్రధాని మోడీతో సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో కరీంనగర్ సభకి ఆయన రాడు, వరంగల్ సభకి ఆయన హాజరవుతారని చెప్పేసి ఢిల్లీ నుంచి వెళ్ళి బీజేపీ నేతలకి సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి లక్ష్మణ్ మురళీధర్ రావులు ప్రత్యేక హెలికాప్టర్ లో కరీంనగర్ బహిరంగ సభకు వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత హెలికాప్టర్ ను మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ కూడా పంపించారు అమిత్ షా కోసం. అయితే కరీంనగర్ సభ అయిపోయిన తర్వాత ఆయన నేతలు వరంగల్ బయలుదేరుతున్నటువంటి సమయంలోనే అమిత్ షా వరంగల్ సభకు కూడా హాజరు కావట్లేదు అనేటువంటి విషయాన్ని బీజేపీ నేతలకి సమాచారం వచ్చింది. ప్రధానంగా ప్రధాని మోడీతో అత్యవసరమైనటువంటి సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం 12 గంటలకి కరీంనగర్ లో, అదేవిధంగా 1:30కి వరంగల్ లో పాల్గొనాల్సినటువంటి బహిరంగ సభల్ని ఆయన రద్దు చేసుకున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర నేతలు లక్ష్మణ్, అదేవిధంగా మురళీధర్ రావు మాత్రమే ఈ సభల్ని అడ్రస్ చేశారు. అయితే నేరుగా ఆయన విజయవాడ చేరుకుని అక్కడి నుంచి నరసరావుపేట, కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేసినటువంటి నరసరావుపేటలో ఆయన బహిరంగ సభకు హాజరవుతారని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం. దీని తర్వాత నెక్స్ట్ సాయంత్రం కూడా పురంధేశ్వరికి సంబంధించినటువంటి విశాఖపట్నంలో బహిరంగ సభ ఉంది. ఆ తర్వాత ఆయన అస్సాంకి తిరిగి వెళ్ళనున్నారు. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ మహేష్.